హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి. లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. సొరకాయతో 2 రకాలుగా దోశ, రొట్టి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది. చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుందండి. పిల్లలకి చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇడ్లీ, దోశ ఎప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్లే కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి. క్రిస్పీగా టేస్టీగా చేసుకునే సొరకాయ రొట్టె కోసం ఇలా వెడల్పాటి ఒక గిన్నె తీసుకుని దానిలోకి తురుముకున్న సొరకాయ తురుము వేసుకోవాలండి. సొరకాయ నేను మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నాను. తర్వాత 2 క్యారెట్లు తురుముకుని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు ముందుగా నానబెట్టుకుని నీళ్లు వంపేసి ఈ సొరకాయ తురుములో వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కుని ఇలా నలుపుకుని వేసుకోవాలండి. గుప్పెడు కొత్తిమీర సన్నగా తరుక్కుని వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. 2 ఇంచుల అల్లం ముక్క తురిమి వేసుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని వేసుకోవాలి. నేను ఇక్కడ 6 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు బియ్య పిండి వేసుకోవాలి. అది ఇంట్లో పట్టించుకున్నదైనా సరే, బయట కొన్నదైనా వేసుకోవచ్చు. ఈ పిండి కలిసేటట్టు కలుపుకోవాలి. ముందుగా కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకుని బాగా జారుగా ఉంటే మళ్ళీ కొద్దిగా పిండి వేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వేయించి పొట్టు తీసేసిన పల్లీలు, వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. మరి కొద్దిగా వరిపిండి పడుతుంది, అంటే బియ్యం పిండి పడుతుంది, అందుకని కొంచెం వేసి కలుపుతున్నాను. ఈ బియ్యం పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా ఉండాలండి. మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఉండాలి. అయితే మనము దోశలా వేసుకోవాలనుకుంటే ఇంకొంచెం నీళ్లు కలుపుకోవాలి. అయితే నేను ఇందులో మొత్తం పిండిని 2 భాగాలు చేసి కొద్ది పిండిలో నీళ్లు కలిపి దోశగా వేసి చూపిస్తాను. మరొకటి గట్టిగా ఉన్నది రొట్టెగా కాల్చి చూపిస్తాను. అందుకని ముందే జారుడుగా కలుపుకోకుండా కొద్దిగా గట్టిగా కలుపుకుంటే కావలసిన విధంగా గట్టిగాను, మరి నీళ్లు పోసుకుని జారుగాను దోసకాయను వేసుకోవచ్చు. ఇలా 2 భాగాలు అయితే చేశానండి. ముందుగా పల్చగా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా కలిపి పెట్టేసిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేసి, అరగంట తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది. ఎందుకంటే వరిపిండి తడంతా పీల్చుకుని కొద్దిగా గట్టిగా అవుతుంది. గట్టిగా ఉంటే రొట్టె కాల్చుకోవడానికి బాగుంటుంది. ఒక భాగం తీసుకుని ఇలా వేరొక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి పల్చన చేస్తున్నాను. కావాల్సినంత పలుచగా చేసి దోశ పానం మీద కాల్చుకోవాలి. ఇందులో నువ్వులు కూడా వేసానండి, నల్ల నువ్వులు. క్లిప్ మిస్ అయింది. మీరు నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఈ విధంగా పలుచగా కలుపుకుని ఇలా నాన్ స్టిక్ తవా మీదైనా, మామూలు తవా మీదైనా కాల్చుకోవచ్చు, అట్ల పానం మీదైనా కాల్చుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసి కావాల్సినంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిల్లలకి చేసేటప్పుడు బటర్ కానీ నెయ్యి కానీ వేసి కాలిస్తే చాలా బాగుంటుందండి. మన దగ్గర ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. సొరకాయ సమ్మర్కి చలవ చేస్తుంది, పిల్లలకి పెడితే చాలా మంచిదండి. ఇది కాలుతూ ఉంటుంది. మరొకటి అట్టు ఎలా కాల్చుకోవాలో చూద్దామండి. ఇలా బటర్ పేపర్ తీసుకుని దానికి ఆయిల్ రాసి ఈ గట్టిగా ఉండిన పిండిని కావాల్సినంత ముద్ద తీసుకుని కావాల్సినంత పలుచగా ఒత్తుకోవాలి. ఈ బటర్ పేపర్ లేకపోతే మీరు పల్చటి బట్ట మీదైనా ఒత్తుకోవచ్చండి, లేదా ప్లాస్టిక్ షీట్ పైన కూడా ఒత్తుకోవచ్చు. ముందుగా వేసిన దోశ ఒకవైపు కాలిందండి, పైన ఎగిరిపోయింది. రెండో వైపుకి తిప్పుకుంటున్నాను. 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే అండి. క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి దోశ. సొరకాయతో చేస్తున్నాం కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు దోశ పానం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా బటర్ పేపర్ పైన ఒత్తుకున్నాను కదా ఆ రొట్టెని ఈ విధంగా పానం మీద వేసి మెల్లగా పేపర్ తీసేయాలి. ఒకవైపు కాలిన తర్వాత
రెండో వైపు కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండో వైపు కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులు ఎర్రగా కాల్చుకుని తీసేసుకుని ఇష్టమైన చట్నీతో నంచుకు తిన్నారంటే భలే టేస్టీగా ఉంటుందండి. రోజు చేసి పెట్టినా కూడా వద్దనకుండా తినేస్తారు. అలాగే 1కి 4 లాగించేస్తారండి. పుదీనా పచ్చడి అలాగే అల్లం పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చిన చట్నీతో ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుని తినండి. అయితే దీనికి పచ్చడి కూడా ఏం అవసరం లేదండి, ఆ విధంగానే తినేయచ్చు. సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు క్రిస్పీగా టేస్టీగా కమ్మగా ఉండే ఈ దోశని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.